Praise the Lord. Hallelujah. I greet you and I welcome you all to our online Sunday service. ప్రభు నామములో మీ అందరికీ శుభములు. దేవుడు మనం ప్రేమించి ఆయన కృపలో ఇలాగూ మరి ఒక్కసారి దేవుని సన్నిధిలో మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇలా ప్రతి వారము ఆయన వాక్యాన్ని మనకి అందజేస్తున్న విధానము ఎంతో గొప్పది. దేవుని వాక్యము ఆయన చిత్తం ఏమిటో మనకి తెలియజేస్తుంది. ఆయన చిత్తము మన పట్ల ఏమై ఉంది, మనము కొన్ని విషయాల్లో ఏం చేయాలి అనేది దేవుని చిత్తము మనకు చెబుతుంది. దేవుని చిత్తము ఏమై ఉందో మనం గ్రహించాలి. హల్లెలూయా. దేవుడు మనకి అదే వాక్యాన్ని అందిస్తున్నాడు. గత 2-3 వారాలుగా, గత 4-5 వారాలుగా దేవుడు చిత్తము ఏమై ఉందో మనం గ్రహించగలటకు దేవుడు సహాయపడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, రక్షణ విషయంలో దేవుని చిత్తం ఏమిటో, అలాగే వివాహ విషయంలో దేవుని చిత్తం ఏమై ఉందో, స్వస్థత విషయంలో దేవుని చిత్తం ఏమై ఉందో అని మనము ఇలా కొద్ది వారాలుగా దేవుని చిత్తం గురించి మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం కదా. దేవుడు చిత్తము మన పట్ల ఏమై ఉంది అని దేవుడు ఎంత శ్రద్ధగా మనకి తన వాక్కును అందిస్తున్నాడు. కాబట్టి అంతే శ్రద్ధగా మనం మన హృదయాలను సిద్ధపరచుకొని ఆయన వాక్యాన్ని మన హృదయాలలోకి ఆహ్వానిద్దాం. హల్లెలూయా. దేవుడు మనందరినీ ప్రేమించి ఇంత గొప్ప చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ కరోనా వైరస్ను ఇంకా పూర్తిగా మన దేశం నుంచి, మన రాష్ట్రాల నుంచి తొలగిపోనట్లు మనము ఇంకా ప్రార్థిద్దాం. అలాగే ఈ గడిచిన వారం అంతయు మనల్ని కాచిన దేవుడు ముందున్న వారములంతటిలోనూ, ముందున్న మాసములంతటిలోనూ మనల్ని కాచి కాపాడునై ఉన్నాడు. హల్లెలూయా. మనకి ఎటువంటి అపాయం రాకుండా ఆయన కృప మనల్ని భద్రపరుస్తుంది. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మనము ప్రార్థనతో ఈ ఆన్లైన్ సర్వీస్ ప్రారంభించుకుందాం. ప్రేమగలిగిన దేవా యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఇంత గొప్ప అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రం దేవా. ఎన్నికలేని మాకై మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నారు తండ్రి. మిమ్మల్ని మేము అదే రీతిగా మిమ్మల్ని ప్రేమించగలటకు సహాయం చేయండి, మీ కృప చూపించండి తండ్రి. ఎవరైతే మరి ఆన్లైన్ సర్వీస్ వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి, వారి హృదయాలను దర్శించండి దేవా. మీ చిత్తము వారి పట్ల ఏమై ఉందో వారు గ్రహించగలటకు సహాయం చేయండి, మీ చిత్తంలో వారు నడవగలటకు సహాయం చేయండి దేవా. వాక్యోపదేశం అందిస్తున్న మీ దైవజనులు మీ ఆదరణ ఉంచుకోండి, అపవాదికులను నాశనం చేయండి దేవా. నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు దేవా. ఎవరైతే మరి అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరి జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి ఈ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మీరు దీవించని ఆశీర్వదించండి. ఈ యొక్క చిన్న కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కీర్తింతును నీదు ప్రేమను దేవా, అది ఎంతో మధురం. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను
కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం. ఓ ఘనుడా సిల్వధరుడా అమూల్యం నీదు రుధిరం. నిన్ను ఆరాధించి బ్రతుకు ధన్యం. నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం. ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం. సర్వోన్నతుడా నీకే సర్వం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం. ప్రియుడా ప్రాణ ప్రియుడా వరమే నీదు స్నేహం. ఓ ప్రియుడా ప్రాణ ప్రియుడా వరమే నీదు స్నేహం. నా రక్షణకై పరమును వీడే నా విమోచనకై క్రయధనమాయే. ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం. పరమాత్ముడా నీకే సర్వం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం. దైవం నీవయ్యా పాపిని నేనయ్యా. నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా జీవితం నీదయ్యా. నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా పరిశుద్ధుడా నీదు ఆత్మతో నన్ను నింపు. మారనాథా యేసునాథా నీదు రాజ్యములో నన్ను చేర్చు. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ మాసంలో చివరి ఆదివారం, ఈ పరిశుద్ధ దిన ఆదివారపు సమాజపు కూడిక కొరకై మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.
షిలోహేజ్ చర్చి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ఈ సందేశాలు, ఈ దైవ సందేశాలను మీరు వింటూ చూస్తూ మీరు ఎంతో ఆశీర్వాదాన్ని, దీవెనలను మీరు పొందుతున్నారని నమ్ముతూ మేము ప్రభువును స్తుతిస్తున్నాము. మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాము అని చెప్పుటకై ఎంతో సంతోషంగా ఉంది. మీరు కూడా మా నిమిత్తమై ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాము. ఇంకా ఎక్కువ ప్రార్థన చేయండి. దేవుని పరిచర్య అనేక మందికి మరి ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా ఉండున్నట్లు మీరు కూడా ఈ ఛానల్ని ఇతరులకు షేర్ చేయండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రభు బాగా ఆశీర్వదించునుగాక. ఈ మాసం అంతా కూడా ప్రభు మనల్ని క్షేమంగా కాపాడాడు. అక్కడక్కడ ఈ కరోనా వైరస్ మళ్ళీ ఉధృతం అవుతున్నప్పటికీ ప్రార్థన చేద్దాం. ప్రభు తన కృపా చేత మనల్ని బలపరిచి సంపూర్ణంగా కరోనా వైరస్ లేకుండా చేయనుగాక. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నవాళ్ళు మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఆ ఫోన్కు లేదా మీరు మెసేజ్ చేయవచ్చు. దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. కనుక మేము మీ కొరకే మరి దేవుడు ఈ పరిచర్యను అనుగ్రహించాడు కనుక మీ నిమిత్తము 24 hours ఏ సమయంలోనైనా సరే మీరు ఫోన్ చేసైనా మెసేజ్ ద్వారానైనా మీరు సంప్రదించవచ్చు. దేవుడు అద్భుతమైన కార్యాలను మరి మీ జీవితంలో జరిగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మనం ఈరోజు మరి మూలపాఠమైన దేవుని వాక్యమును చదువుకొని మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక, పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 15 నుంచి 17 వాక్య భాగాలు చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, చదివిన ఈ వాక్య భాగము కొరకై స్తోత్రములు. మీ చిత్తము గ్రహింపు నిమిత్తమై మేము వివేకులముగాను జ్ఞానవంతులముగాను ఉండడము మీ చిత్తము అనే విషయాన్ని మేము తెలుసుకోగలుగుటకై మీ కృప మాకు అనుగ్రహిస్తున్నారు. మీకు స్తోత్రం. కనుక మేము అజ్ఞానుల కాకుండా జ్ఞానుల నడుచుకున్నట్లుగా మీ చిత్తమును మేము గ్రహించుటకును దాని ప్రకారం నడుచుకున్నటకు మీ కృప మాకు అందరికీ ప్రసాదించండి. ఈ వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులు, మాకు ఆరోగ్యకరమైన, క్షేమకరమైన, మేలుకరమైన సంగతులను మేము చూడగలుగుటకునై, నమ్మగలుగుటకై, వాటిని మా జీవితాల్లో అవలంబించగలుగుటకై మీ కృప అధికముగా మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ మాసం అంతా క్షేమముగా మీ కృప మాకు అనుగ్రహించారు. ఈ సంవత్సరము, నూతన సంవత్సరములో ఈ రోజుతోనైనా ఈ మాసము ముగించబడుతుండగా ఈ 2 మాసాలు మరియు ఈ మాసమంతయు మీ కాపుదల, మీ సంరక్షణకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మళ్ళీ ముందున్న నూతన మాసముకై నేను స్తుతిస్తున్నాము నాయన. మా తండ్రి, మరొకసారి మనందరినీ దర్శించండి, మనందరినీ బలపరచండి. మీరే మహిమ పొందుము తండ్రి. యేసు నామములోనే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గత దినములలో మనము రక్షణ విషయంలో దేవుని చిత్తము, స్వస్థత విషయంలో దేవుని చిత్తము, వివాహ విషయంలో దేవుని చిత్తమును మనము గ్రహించాము, నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. చాలా సందిగ్ధ పరిస్థితుల నుంచి మనము దేవుని వాక్యం ద్వారా ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటున్నాం. అలాగే ఈరోజు కూడా మరొక అంశాన్ని ధ్యానం చేద్దాం.
బ్యాప్టిజం విషయంలో దేవుని చిత్తం. బ్యాప్టిజం విషయంలో దేవుని చిత్తం. బ్యాప్టిజం అనేది మానవుని యొక్క జీవితంలో చాలా ప్రధానమైనది. అది దేవుని ఆజ్ఞ. దానిని తేలిక తీసుకోకూడదు. కనుక విశ్వాస జీవితంలో, ఒక వ్యక్తి యొక్క జీవితంలో బ్యాప్టిజం అనేది చాలా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఎందుకనగా ఆ దేవాది దేవుడే మరి ఈ లోకంలో బ్యాప్టిజం తీసుకున్నాడు. నీతి యావత్తు ఇలాగ జరగనివ్వు అని బ్యాప్టిజం ఇచ్చే యోహానుకు దేవుడు చెప్పాడు. కనుక తప్పకుండా యేసును దేవుడిగా నమ్మిన వారు, సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా మరి బ్యాప్టిజం తీసుకోవాల్సిందే. కనుక బ్యాప్టిజం అనేది దేవుని చిత్తం. తీసుకోకపోవడము దేవుని చిత్తం కాదు. కాకపోతే ఆయా పరిస్థితులలో మరి తీసుకోకుండా మరి చనిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరి విషయంలో ఒక తీరు ఉండదు కదా. కనుక మరి దాన్ని బట్టి మనం మరొకలాగా ఆలోచించకూడదు. కనుక బ్యాప్టిజము అనేది గ్రీకు పదం. బ్యాప్టైజో అనే గ్రీకు పదంలో నుంచి బ్యాప్టిజం వచ్చింది. బ్యాప్టైజో అంటే ముంచుట అని అర్థం. ముంచుట అంటే మోసము చేయడానికి ఉపయోగించే పదం కాదు ఇక్కడ. ముంచడం, మనము వాషింగ్ కొరకై బట్టలను వాటర్లో ముంచుతాం. అలాగనే పాత్రలు, మనం వాడుకునే పాత్రలను కూడా వాటర్లో ముంచుతాం. అంతేగాని ఆ మురికి పాత్రలపై నీటిని చల్లం. మురికి వస్త్రాల మీద నీటిని చల్లం, ముంచుతాము. ముంచటము అది యేసుక్రీస్తు యొక్క మరణానికి సూచనగా కనబడుతుంది, బైబిల్ చెబుతుంది. అలాగే తిరిగి లేవడము మరి పాప క్షమాపణకు, పునరుత్థానానికి గుర్తుగా దేవుని వాక్యం చెప్తుంది. కనుక యేసు ప్రభును రక్షకుడిగా, దేవుడిగా నా పాపముల కొరకే మరణించి తిరిగి లేచాడు అని నమ్మిన ప్రతి ఒక్కరూ బ్యాప్టిజం తీసుకోవాలి. దానిని పౌలు గారు మరి ఒక మాట చెప్పాడు దాని గురించి. పునర్జన్మ సంబంధమైన స్నానం. తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు అన్నాడు ఆ మాటను, పునర్జన్మ సంబంధమైన స్నానం. కనుక యేసు ప్రభును రక్షకుడుగా, నా పాపముల కొరకే మరణించి తిరిగి లేచాడు అని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఈ పునర్జన్మ సంబంధమైన స్నానం తప్పకుండా చేయాలి. అది ఆచారం కాదు. అలాగనే ఈ బ్యాప్టిజంను వాయిదాలు వేయకూడదు. కొంతమంది యేసుప్రభును దేవుడిగా నమ్మిన తర్వాత కూడా బ్యాప్టిజం తీసుకోవడానికి వాళ్ళు జాప్యం చేస్తుంటారు. కొన్నిసార్లు సేవకులు కూడా జాప్యాన్ని చేస్తారు. కనుక మారు మనసు పొందిన తర్వాత చేయవలసిన పనిది బ్యాప్టిజం. అందరూ తీసుకుంటున్నారు కదా బ్యాప్టిజం, నేను కూడా తీసుకుంటున్నానని తీసుకోకూడదు. మళ్ళీ కొంతమంది వివాహాల సమయంలో బ్యాప్టిజం తీసుకుంటూ ఉంటారు. బ్యాప్టిజం తీసుకోకుండా ఉంటే వివాహం చేయరు కొంతమంది సేవకులు. కనుక ఈ బ్యాప్టిజం అనేది మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకోవాలా, దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయము 38వ వాక్య భాగం గమనిద్దాం. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బ్యాప్టిజం పొందుడి.
మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బ్యాప్టిజం పొందండి. ఈ బ్యాప్టిజం విషయంలో చాలా వాగ్వివాదాలు ఉన్నాయి క్రైస్తవ లోకంలో. కొందరు యేసు నామములో బ్యాప్టిజం ఇవ్వాలని, కొందరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇవ్వాలని, మరికొందరు చెట్టు కింద బ్యాప్టిజం తీసుకోవాలని, మరికొంతమంది జెండ కింద బ్యాప్టిజం తీసుకోవాలని, మరికొంతమంది చిలకరింపు బ్యాప్టిజం తీసుకోవాలని, ఇలా రకరకాల వారికి ఇష్టమైన పద్ధతులు, వారికి అనుకూలమైన పద్ధతులలో ఈ బ్యాప్టిజం అన్ని పాటిస్తున్నారు. కనుక బైబిల్ చెప్తుంది మారు మనసు పొందాలి, అలాగే యేసుక్రీస్తు నామములో బ్యాప్టిజం తీసుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ, తండ్రి నామము, కుమారుని నామము, పరిశుద్ధాత్మ నామము, త్రియేక దేవుడు. కనుక తండ్రి నామమైనను, కుమారుని నామమైనను, పరిశుద్ధాత్మ నామమైనను యేసునామమే. పౌలు గారు యేసునామములోనే బాప్టిజం ఇచ్చినట్లు బైబిల్ చెప్తుంది. మరి యేసుప్రభు వారు కూడా యేసుప్రభు నామములోనే బాప్టిజం తీసుకున్నాడు. మరి ఆయనే తండ్రి అయి ఉన్నాడు, ఆయనే కుమారుడై ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ఆ సమయంలో 3 విషయాలు మనం గమనించవచ్చు. తండ్రి దేవుడు, అలాగే కుమారుడైన దేవుడు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు. కుమారుడైన దేవుడు బాప్టిజం తీసుకుంటున్నాడు. తండ్రి అయిన దేవుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పాడు. అలాగనే పరిశుద్ధాత్మ పావుర రూపంలో వచ్చి యేసుప్రభుపై వాడడం మనం చూస్తాం. ఈ 3 అంటే ముగ్గురు, లేదా తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఉన్న దేవుడు ఒకే సమయంలో ప్రత్యక్షం కావడం అది ఆ సంఘటన. కనుక ముఖ్యంగా మారు మనసు పొందాలి బ్యాప్టిజం తీసుకోవడం. నువ్వు యేసునామములో తీసుకున్నా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నా కూడా నువ్వు ముందు మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకోవాలి. మారు మనసు పొందకుండా బ్యాప్టిజం తీసుకుంటే మళ్ళీ మారు మనసు పొందినప్పుడు మళ్ళీ బ్యాప్టిజం తీసుకోవాల్సి వస్తుంది. 2 బాప్టిజమాలా అని అంటాం. మరి మారు మనసు పొందినప్పుడు 10 బాప్టిజాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మారు మనసు పొందిన తర్వాతనే చేయవలసిన పని అది. మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యగ్రంథం 19వ అధ్యాయం గమనించండి. 19వ అధ్యాయంలో అపోల్లో కొరింథీ పట్టణంలో సంచరిస్తున్న సమయంలో ఎఫెసునకు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది శిష్యులు మరి యేసుప్రభును తమ సొంత రక్షకుడిగా అంగీకరించి పరిశుద్ధాత్మను పొందకుండా ఉన్న సంఘటన అక్కడ మనం గమనించాలి. అప్పుడు పౌలు గారు అడుగుతాడు, మీరు దేని బట్టి బాప్టిజం పొందితిరి అంటే వారు యోహాను ఇచ్చిన బాప్టిజం పొందితిమి అని అన్నారు. అందుకు పౌలు గారు అంటాడు, యోహాను తన వెనుక వచ్చువాని అందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలకు చెప్పాను కదా, మారు మనసు విషయమై బాప్టిజం ఇచ్చాను కదా. మరి బాప్టిజం ఇచ్చే యోహాను యేసుప్రభు గురించి చెప్పాడు కదా అని పౌలు గారు ఆ శిష్యులు చెప్పి మళ్ళీ వారికి యేసునామంలో బాప్టిజం ఇచ్చినట్లు రాయబడ్డది. మీరు 5వ వాక్యం చూడండి. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమున బాప్టిజం పొందిరి అని రాయబడ్డది. వాళ్ళు అంతమంది పొందారు, కానీ ఇప్పుడు మళ్ళీ సత్యమును గ్రహించి మళ్ళీ బాప్టిజం తీసుకున్నారు. కనుక మీలో ఎవరైనా బాప్టిజం తీసుకొని ఇంకా దేవుని వాక్యం విషయంలో కానీ, పాపక్షమాపణ విషయంలో కానీ ఇంకా స్పష్టత లేకుండా ఉండి ఇప్పుడు స్పష్టత కలిగి ఉంటే మళ్ళీ బాప్టిజం తీసుకోవడంలో తప్పేం లేదు. మీ మనసు ఒకవేళ మళ్ళీ బాప్టిజం తీసుకోవాలి అని అనిపిస్తే మళ్ళీ బాప్టిజం తీసుకోండి. ఎందుకంటే గతంలో మీకు సరైన అండర్స్టాండింగ్, అవగాహన లేకుండా పాపక్షమాపణ విషయంలో, బాప్టిజం విషయంలో గతంలో అనుభవం లేకుండా, అవగాహన లేకుండా ఉంటే మళ్ళీ తీసుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే చాలామంది
కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే నమ్మగానే వెంటనే బ్యాప్టిజం ఇచ్చేస్తారు. మంచిదే, అలా ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ బ్యాప్టిజం ఇచ్చేస్తారు ఇక మా సంఘంలో ఉండిపోతారు కదా అన్న భావన ఏమో తెలియదు. కానీ విశ్వాసులకు బ్యాప్టిజం గురించిన విషయాలు స్పష్టత కలిగించి అప్పుడు వారికి బ్యాప్టిజం ఇస్తే వారికి ఎలాంటి కన్ఫ్యూజ్ ఉండదు. వాళ్ళు సరైన అవగాహన లేకుండానే బ్యాప్టిజం తీసుకొని ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వారికి అవగాహన కలిగి స్పష్టత కలిగి మారు మనసు విషయంలో, పాప క్షమాపణ విషయంలో ఒక స్పష్టత కలిగిన తర్వాత అప్పుడు వారి మనసులో బ్యాప్టిజం తీసుకుంటే బాగుండేది అనే ఆలోచన కలుగుతారు వాళ్ళకి. మరి గతంలో తీసుకున్నాం కదా, మరి ఇప్పుడు తీసుకుంటే బాగుంటుందో ఉండదో అన్న ధోరణిలో చాలామంది ఉన్నారు. మీ అందరికీ ఒక చక్కటి సలహా ఏంటంటే, అలాగా మీ మనసులో అలాంటి ఆలోచన కలిగినట్లయితే మళ్ళీ బ్యాప్టిజం తీసుకోండి. ఇక్కడ బైబిల్లో అపోస్తల కార్య గ్రంథంలో వాళ్ళు మళ్ళీ బ్యాప్టిజం తీసుకున్నారు. ఇక్కడ తప్పేమి కాదు. ఒక విషయంలో నీకు స్పష్టత రాకుండా ఉన్నప్పుడు తీసుకున్నావు బ్యాప్టిజం, ఇప్పుడు స్పష్టత కలిగి ఉన్నావు, మనసులో నీకు బ్యాప్టిజం తీసుకోవాలని అనిపిస్తుంది, మళ్ళీ తీసుకోవడంలో తప్పలేదు. కనుక మీ పాస్టర్ గారిని అడిగి మీ పాస్టర్ గారిని సంప్రదించి మళ్ళీ బ్యాప్టిజం తీసుకొని సంతోషంతో ఆనందంతో ప్రభువును మరి సేవించండి, ప్రభు పరిచర్యలో పాల్గొనండి. అలాగనే మరికొంతమంది బ్యాప్టిజం విషయంలో మారు మనసు లేకుండానే బ్యాప్టిజం తీసుకుంటూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో గారడీ సీమోను అనే ఒక అతను ఉన్నాడు. వీళ్ళు కొంతమందికి ఆ విషయం తెలుసు. ఆ గారడీ సీమోను పేతురు యోహానుల యొక్క దేవుని ఆత్మ నింపుదల, వారికి ఉన్న వరములను చూసి తాను కూడా బ్యాప్టిజం తీసుకోవడానికి వారికి ద్రవ్యం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చి, మీరు పొందిన వరాన్ని నేను పొందినట్లు నాకు సహాయం చేయండి అని వాళ్ళని అడిగాడు. ఆల్రెడీ బ్యాప్టిజం తీసుకున్నాడు గారడీ సీమోను. చూడండి వాక్య భాగం అపోస్తల కార్య గ్రంథం 8వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్య గ్రంథం 8వ అధ్యాయంలో 9వ వాక్యం నుంచి మనం గమనిస్తే 13 వాక్య భాగాలలో, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్టిజం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండా ఉండి సూచక్రియలను గొప్ప అద్భుతాలను జరుగుట చూచి విభ్రాంతి పొందెను. ఈ సీమోను గారడీ ఆడించేవాడు. చాలామందిని విభ్రాంతికి గురి చేసి ఆశ్చర్య శక్తులను చేసిన గారడీ చేసే వ్యక్తి మారు మనసు పొందకుండానే బ్యాప్టిజం తీసుకున్నాడు. పేతురు యోహానుల యొక్క దేవుని ఆత్మ వారి ద్వారా జరిగించే ఆశ్చర్యకార్యాలను చూసి నేను కూడా ఇలాంటి కార్యాలు చేయించాలా, నేను ఇలాంటి కార్యాలు నా ద్వారా జరగాల అని చెప్పి వారికి డబ్బు ఇవ్వడానికి సాహసం చేస్తాడు. అదే అధ్యాయంలో అపోస్తల కార్య గ్రంథం 8వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడని ఈ గారడీ సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచేదనో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇడను అడిగాను. అందుకు పేతురు, నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందువని తలంచుకున్నందున నీ విండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా కాదు గనుక ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనబడుతున్నదని ఆ గారడీ సీమోనుతో పేతురు గారు చెప్పాడు. గమనించండి, ఇక్కడ గారడీ సీమోను బ్యాప్టిజం తీసుకున్నాడు, కానీ మారు మనసు లేదు. ఈ రోజుల్లో చాలామంది మారు మనసు లేకుండానే బ్యాప్టిజం తీసుకుంటున్నారు. మారు మనసు అనేది ఒక్క రోజుతో కలిగేది కాదు. అది ఒక్క రోజులోనే మారు మనసు రాదు. ఇది గమనించండి. మారు మనసు అనేది ప్రతిరోజు మనము పొందాల్సిన అనుభవం. అది కాకపోతే మారు మనసు అనేది ఒక స్కూల్ పిల్లవాడిని మనం అడ్మిషన్ చేసినట్లు మారు మనసు అనేది. ఒకసారి అడ్మిషన్ తీసుకుంటాము, కానీ సంవత్సరం అంతా స్కూళ్ళకు వెళ్ళాల్సి ఉంటుంది. అలా ప్రతి సంవత్సరం కూడా అడ్మిషన్ ఫీజు తీసుకొని ఆ 10th క్లాస్ వరకు కూడా ఆ స్టూడెంట్ స్కూల్కు జాయిన్ కావాల్సి ఉంటుంది.
అలాగే మారు మనసు కూడా అంతే. ప్రతిరోజు మారు మనసు అనుభవం పొందాలి. కానీ ఒకరోజు మారు మనసు పొంది, అనగా యేసే దేవుడు, నా పాపముల కొరకు యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు అని అవగాహన కలిగి, స్పష్టత కలిగి, బ్యాప్టిజం తీసుకోవడానికి నీ మనసు ప్రేరేపించబడినప్పుడు తప్పకుండా నువ్వు బ్యాప్టిజం తీసుకోవాలి. అది ఒక్క రోజే కానీ, 2 రోజులే కానీ, 2 సంవత్సరాలే కానీ, నువ్వు బ్యాప్టిజం తీసుకునే విషయంలో నువ్వు యేసు ప్రభును దేవుడిగా నమ్మిన తర్వాత జరిగే సమయం అది. ఒక రోజునే తీసుకోవచ్చు, ఒక సంవత్సరం తీసుకోవచ్చు, నీ మనసులో తీసుకోవాలని ఆలోచన కలిగినప్పుడు. అంతేగాని నువ్వు ఎదగడము అనేది నువ్వు చనిపోయేంత వరకు ఎదగాల్సిందే. నువ్వు ఆత్మీయ జీవితం అనేది నువ్వు చనిపోయేంత వరకు నువ్వు నేర్చుకోవాల్సింది దేవుని దగ్గర. ఇంత మట్టుకు నేర్చుకున్నాను, నాకు అంతా తెలుసు అనడం అనేది సరైన విధానం కాదు, తప్పు అది. కనుక యేసును దేవుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా మారు మనసు అనేది అర్థము యేసు నా పాపముల కొరకు మరణించి తిరిగి లేచడని నమ్మడం, పూర్ణ మనసుతో విశ్వసించడము అనేది బైబిల్ చెబుతున్న సత్యం. బైబిల్ గ్రంథములో మరొక నపుంసకుడు ఉన్నాడు. ఆయన ఐతోపియుల రాణైన కందకే క్రింద మంత్రి, ఆ నపుంసకుడు. అయితే ఆయన ప్రభువైన క్రీస్తును దేవుడిగా అంగీకరించాడు. ఆయన ఆ సమయంలో యెషయా గ్రంథం చదువుతున్నట్టు మనకు బైబిల్ లేఖనాలు స్పష్టత ఇచ్చాయి. 8వ అధ్యాయము 32వ వాక్య భాగం నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. ఆయనకు ఆ చదివే ఆ చాప్టర్ అధ్యాయం అర్థం అవ్వట్లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పును ఆ నపుంసకుని దగ్గరికి పంపించి ఆయన చదువుతున్న ఆ వాక్య భాగాన్ని మరి దేవుడు ఫిలిప్పు ద్వారా తనకు అర్థమయ్యేటట్లు చెప్పించాడు. చెప్పించిన తర్వాత వాళ్ళు రథంతో వస్తుంటే నీళ్లు కనబడ్డాయి. అప్పుడు నీళ్లు కనబడ్డప్పుడు ఆ నపుంసకుడు అంటాడు ఫిలిప్పుతో, మీరు 36 వాక్యం చూడండి. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు అంటాడు, ఇదిగో నీళ్లు ఉన్నవి కదా, నాకు బాప్టిజం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగాడు. అప్పుడు ఫిలిప్పు గారు అంటాడు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించినట్లయితే పొందవచ్చును. ఆ ప్రశ్నకు చక్కటి జవాబు. నువ్వు పూర్ణ మనసుతో విశ్వసించినట్లయితే నువ్వు పొందవచ్చును. నీ పూర్ణ మనసుతో విశ్వసించాలి. నిజముగా నా కొరకే యేసు మరణించాడు, తిరిగి లేచాడు, నేను పాపిని, నేను అంత తల్లి గర్భములో, నా తల్లి కూడా పాపములోనే, నన్ను పాపంలోనే గర్భం ధరించింది, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే పెరిగినవాడను, నేను పాపిని అని ఏ వ్యక్తి అయితే గ్రహించి నా పాపముల కొరకు యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడని విశ్వసిస్తారో పూర్ణ మనసుతో వాళ్ళు తీసుకోవచ్చు. వారికి ఎలాంటి జాప్యాన్ని పెట్టకూడదు పాస్టర్స్ కూడా, సేవకులు కూడా. ఎందుకంటే ఇక్కడ ఫిలిప్పు గారు నపుంసకునికి టోటల్ గాస్పల్ అందించినట్లు మనం చూస్తున్నాం బైబిల్లో. గమనించారా? గాస్పల్ సువార్త అంటే కేవలం యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడని చెప్పడమే కాదు అని మనకు స్పష్టత కలిగింది. ఇక్కడ చూడండి 8వ అధ్యాయంలో గమనిస్తే 35వ వాక్య భాగం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గురించిన సువార్త ప్రకటించెను. యేసుని గురించిన సువార్త ప్రకటించెను అని రాయబడ్డది. యేసుని గురించిన సువార్త ప్రకటించడంలో ఆ ఫిలిప్పు గారు ఆ నపుంసకునికి బ్యాప్టిజం కూడా చెప్పాడు. గమనించండి ఆ విషయాన్ని, ఆ వాక్య భాగాన్ని. మనం కేవలం యేసు ప్రభు దేవుడు, ఆయన నమ్ముకోండి మీ జీవితాలు బాగుపడతాయి అని చెప్పడమే కాదు, బ్యాప్టిజం తీసుకోవడం వల్ల నీ జీవితం బాగుపడుతుంది అని కూడా చెప్పాలి. వాళ్ళు ఎదిగిన తర్వాత చెప్పడం కాదు బ్యాప్టిజం తీసుకోవడం అనేది. ఫిలిప్పు నపుంసకునికి అదే చెప్పాడు. అందుకనే నీళ్ళు కనబడగానే ఆ నపుంసకుడు బ్యాప్టిజం తీసుకోవడానికి తన ఇష్టాన్ని వ్యక్తపరిచినట్లు మనం చూస్తున్నాం. ఫిలిప్పు గారు కూడా సువార్తను ప్రకటించినని చూస్తున్నాం. మన దృష్టిలో సువార్త అంటే కేవలం యేసు ప్రభు వారి గురించి చెప్పడం తప్ప మరి బ్యాప్టిజం గురించి చెప్పము, సంఘ సహవాసం గురించి చెప్పము, అలాగే ప్రార్థన గురించి చెప్పము, దేవుని యొక్క ఆజ్ఞలు కట్టల గురించి చెప్పము. ఎందుకంటే ముందుగానే ఇవన్నీ చెప్తే ఆ వ్యక్తి ఎక్కడ ఆటంకపరచబడతాడో అన్న భయం. కనుక ముందైతే యేసు ప్రభువును నమ్మనివ్వండి, ఆ తర్వాత కొద్దిగా నేర్చుకుంటాడనే ఉద్దేశం కూడా మంచిదే, అది తప్పని కాదు. కానీ అందరి విషయంలో అలాగ జరగదు.
అందరికీ అదే విషయము వర్తించదు. కొందరికి ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. సువార్త అంటేనే యేసుప్రభు మరణించి తిరిగి లేచాడు అని నమ్మాలి, బాప్టిజం తీసుకోవాలి, సంఘ సహవాసంలో పాల్గొనాలి, దేవుని ఆజ్ఞలను పాటించాలి, ప్రతి ఆదివారం చర్చికి రావాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి. నిజముగా యేసుప్రభును నమ్మిన వారికి ఇవన్నీ వర్తిస్తాయి. యేసుప్రభు నిజంగా దేవుడిగా నమ్మిన వ్యక్తికి ఇవన్నీ చెప్పొచ్చు. ఆ చెప్పినప్పుడు అతను కూడా అవన్నిటిని తూచా తప్పకుండా పాటిస్తాడు. ఇక కొంచెము నమ్మి అటు ఇటు లోకంలో కొంచెము దేవునిలో కొంచెం ఉండడానికి ప్రయత్నం చేసే వ్యక్తికి నువ్వు ఎప్పుడు చెప్పినా ఎన్నడూ చెప్పినా వాని మనసు అలాగనే ఉండిపోతుంది. దేవుని చిత్తము దేవుని కృప అయితే తప్ప ఆ మనిషి సంపూర్ణంగా ప్రభుని విశ్వసించలేడు. చాలా సంవత్సరాలు కూడా చర్చికి వచ్చి బాప్టిజం తీసుకొని తప్పిపోయిన వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తున్నాం ఈ రోజులలో. దానికి కారణం ఏమిటంటే మారు మనసు లేదు. ఈ మారు మనసు లేని వాళ్ళే చాలామంది సంఘాలలో ఇప్పుడు ఉన్నారు. ఏదో ఒక విషయంలో స్వస్థత జరగడము, ఏదో ఒక విషయంలో దేవుడు వారి జీవితంలో కార్యం జరగడము, వారిని దేవుడు తన వైపు ఆకర్షించుకోవడానికి చేసిన కార్యాలలో ఒక కార్యం. వాళ్ళు చర్చికి రాగానే దేవుడు వారితో మాట్లాడే మాట ఏంటంటే నువ్వు పాపివి అని దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో 14వ వాక్యంలో 38 సంవత్సరాల నుంచి వ్యాధి గల మనుషుడు బాగైన తర్వాత ప్రభు చెప్పిన మాట అదే, నీకు ఎక్కువ కీడు కలగకుండా పాపం చేయకు అన్నాడు. గమనించండి. కనుక మీరు ధైర్యం చేసి సువార్త ప్రకటించండి. సువార్త అంటేనే యేసు ప్రభు గురించిన వార్త. అందులోనే బాప్టిజం వస్తుంది, సంఘ సహవాసం వస్తుంది, వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత బైబిల్ స్టడీ వస్తాయి. ఇది ఒక క్రమబద్ధీకరణ విషయం. ఇది అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయము 42వ వాక్యం చూడండి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎవరు వీళ్ళు? వీరు అనగా వీరు బాప్టిజం తీసుకున్నవారు అనే మాట బైబిల్లో రాయబడ్డది. మీరు 40వ వాక్యము 41వ వాక్యం చూడండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండని వారిని హెచ్చరించెను. మూర్ఖులకు తరం వారికి మీరు వేరే ఉండి రక్షణ పొందండని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళంతా కూడా బాప్టిజం పొందారు. ఆయన చెప్పిన వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళంతా బాప్టిజం పొందారు. అంగీకరించని వాళ్ళంతా బాప్టిజం తీసుకోలేదు. వాళ్ళు అంగీకరించేటట్లు మనం బోధించడం కాదు, మనము బోధించేటట్టు వారు అంగీకరించాలా. ఇది మన పెళ్లి కొరకు పిలిచే ఆహ్వాన పత్రిక కాదు. దయచేసి తప్పకుండా రండి పెళ్లికి అన్నట్టు. ఈరోజు అలాగే ఉంది. తప్పకుండా దయచేసి నమ్ముకోండి యేసు ప్రభువును. ఎందుకంత దిగజారిన జీవితము? నమ్మి బాప్టిజం తీసుకున్నవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాడని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం దేవుని కంటే ఎక్కువగా ఫీల్ అయ్యి మాట్లాడితే ఈ రోజున చాలా సంఘాలు మారు మనసు లేని వాళ్ళతోనే నిండి ఉన్నాయి. ఒకప్పుడు పరిచర్య చూడండి, మన పెద్దవారు చేసిన పరిచర్య, దేవదాసయ్య గారి పరిచర్య, భక్సింగ్ గారి పరిచర్య, పిటి అబ్రహం గారి పరిచర్య, వాళ్ళ పరిచర్య చూడండి ఎంత పెద్ద సేవకులు వాళ్ళు. మారు మనసు తప్పకుండా ఉండాలి. మారు మనసు లేకుండా వాళ్ళు కనీసము చర్చిలో ఊడవడానికి కూడా ఒప్పుకోకపోయేవాళ్ళు. అప్పుడు చెత్త పడేయడానికి కూడా ఒప్పుకోకపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మారు మనసు లేని వాళ్ళు పాటలు పాడతారు, మారు మనసు లేని వాళ్ళు సంఘ పెద్దలు, మారు మనసు లేని వాళ్ళే అన్ని కార్యక్రమాలు పాల్గొంటారు. అందుకని సంఘాలు ఇతరులకు సాక్షిగా అర్థంగా లేవు. రాజీ కలిగిన జీవితాలు కలిగి ఉంటున్నారు. వారిని హెచ్చరించాడు పేతురు, ఈ మూర్ఖులకు తరం వారికి వేరుగా ఉండండి అని హెచ్చరించాడు. ఆయన వాక్యం విన్న వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు. వాళ్ళు అపోస్తలుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో అప్పుడప్పుడు ఉండిరి అని లేదు బైబిల్లో. అప్పుడప్పుడు వాళ్లకు ఇష్టమైనప్పుడు వచ్చిరి అని లేదు బైబిల్లో. తెగక ఉండిరి. వీళ్ళని బతిమలాడాలి. ఏమనంటే సంఘం మార్చేస్తాడు. చర్చికి రావడం మానేసి ఇంకో చర్చికి వెళ్తాడు.
ఆ భయం పట్టుకునేది చాలామంది పాస్టర్స్కి, సేవకులకి. దయచేసి ఇలా మాట్లాడుతున్నందుకు మీరు మరోలాగా అనుకోవద్దు. దేవుడు మన కొరకై, అనగా సంఘం కొరకై తన రక్తాన్ని కార్చాడు, తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. పెళ్లి బట్టలు లేనివాన్ని ఆ పెళ్లి విందులో నుంచి యేసుప్రభువారు బయటికి తీసుకురమ్మని చెప్పాడు. నువ్వు పెళ్లి వస్త్రములు ఎలా నీకు వచ్చాయి, ఎలా వచ్చావు పెళ్లి విందులోకి అని అన్నాడు. ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన దేవుని సంగమా, బ్యాప్టిజము దేవుని ఆజ్ఞ. సాక్షాత్తు ఆ దేవాది దేవుడే ఈ భూలోకంలో ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడంటే నువ్వు తప్పకుండా బ్యాప్టిజం తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో నువ్వు విశ్వసించినప్పుడు తీసుకో. దాని విషయంలో జాప్యం జరగొద్దు. నపుంసకుడు పూర్ణ హృదయంతో విశ్వసించాడు, తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ పిలుపు నపుంసకుడు ఎన్నడూ కలవలేదు. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో విశ్వసించిన వాళ్ళే అపోస్తుల బోధలో ఉంటారు, సహవాసంలో ఉంటారు, రొట్టె విరుచటంలో ఉంటారు, ప్రార్థన చేయటంలో ఉంటారు, ఎడతెగక ఉంటారు. మీరు వెళ్ళే సంఘంలోకి మీరు అప్పుడప్పుడు సంఘారాధనకు వెళ్తున్నారా? అప్పుడప్పుడు బల్లలో పాలు పొందుతున్నారా? ఒకసారి ఆలోచించండి. దేవుని ఆజ్ఞలు గైకొనటంలో అప్పుడప్పుడు గైకొంటున్నారా? అది మంచిది కాదు. నీకు గుర్తొచ్చినప్పుడల్లా భోజనం చేస్తే నీ ఆరోగ్యం చెడిపోతుంది కదా. నీకు గుర్తొచ్చినప్పుడల్లా వాటర్ తీసుకుంటే నీ ఆరోగ్యం చెడిపోతుంది కదా. నీ శరీరానికి ఎంత అవసరమో వాటర్ అంత ఆ రోజుకు తీసుకోవాలి. ఆ రోజుకు ఎంత అవసరమో ఆహారం నీ బాడీకి అంత ఆహారం తీసుకోవాలి. నీ శరీరానికి ఎంత శ్రమ అవసరమో అంత శ్రమ కలిగి ఉండాలి బాడీ. ఎంత రెస్ట్ ఉండాలో అంత రెస్ట్ బాడీకి ఉండాలి. దేవుడి నియమం అది. అలాగే ఒక ఆత్మీయమైన వ్యక్తిగా ఆత్మీయ జీవితంలో నువ్వు ఉండవలసిన విధానము ఉండకుండా ఉంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పొందవలసిన మేలులు సహాయాన్ని పొందకుండా ఉంటావు. బ్యాప్టిజం అనేది అంత మూలమైనది వ్యక్తి జీవితంలో. కనుక పూర్ణ హృదయంతో విశ్వసించండి అన్నాడు ఆ నపుంసకునితో. కనుక మీరు వాక్యం వినే మీలో విశ్వాసులు మీరు ఆలోచించండి. ఒకవేళ మీరు బ్యాప్టిజం తీసుకోకుండా ఉండి ఆ బ్యాప్టిజాన్ని వాయిదా వేస్తున్నారా? వాయిదా వేయకండి. యేసును దేవుడిగా నమ్మారా? నీ పాపముల కొరకు మరణించడాన్ని విశ్వసిస్తున్నారా? అందులో ఏమైనా డౌట్ ఉందా? కన్ఫ్యూజ్గా ఉన్నదా? ఒకసారి చూడండి, అలా చెక్ చేసుకోండి. ఏ డౌట్ లేనప్పుడు బ్యాప్టిజం తీసుకోండి. దానికి వాయిదా వేయకండి. ఈ రోజు లేని విశ్వాసం రేపు నీకు రాదు మారు మనసు విషయంలో. అందుకని చిన్నపిల్లలను అడ్మిషన్ తీసుకునేటప్పుడు చిన్నపిల్లవానికి ఏమి తెలియదు, కానీ స్కూల్ ఒకటి తెలుసు, స్లేట్ తెలుసు, బలపం తెలుసు, స్కూల్కి వెళ్ళాలనే విషయం చిన్నపిల్లలకు అందరికీ అవగాహనే. చదువు గురించి అంతగా అవగాహన లేదు, కానీ స్కూల్కి వెళ్ళాలి. వాడు స్కూల్కి వెళ్తూ 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 చదువు నేర్చుకుంటాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో యేసు ప్రభువును నమ్మే సమయంలో యేసు దేవుడు అని తప్ప మనకు ఇంకేం తెలియవు. ఆ ఒక్క రోజులో, 2 రోజులో, 3 రోజులో, వారం రోజులో, నెల రోజులో, 2 నెలల్లో దేవుని గురించి అంతగా మనకు తెలియజేయబడ్డా మనం అంతగా అర్థం చేసుకోలేము. ఒకరోజు చేసే భోజనం ఒకరోజు చేయాలి, ఒక పూట చేసే భోజనం ఒక పూటలోనే చేయాలి. కానీ ఒక రోజంతా చేసే భోజనంలో ఒక పూట భోజనం చేస్తే ఎంత అవస్థ పడతాము. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, గ్రహింపు, ప్రత్యక్షత మనందరికీ అవసరము, సేవకులకు అవసరము, విశ్వాసాలు కూడా దాన్ని మనము అర్థమయ్యేలాగా చెప్పినప్పుడే వారు చాలా సంతోషంగా యేసు ప్రభువును విశ్వసించి బ్యాప్టిజం తీసుకోగలరు. పూర్ణ మనసుతో విశ్వసించని వాడు ఎన్నటికీ తీసుకోలేడు. సంవత్సరాలు చాలామంది బ్యాప్టిజం తీసుకోకుండానే ఉంటున్నారు. కొంతమంది అంటారు బ్యాప్టిజం తీసుకుంటే పరిశుద్ధంగా జీవించాలి కదా, బ్యాప్టిజం తీసుకుంటే మరి చెడు అలవాట్లు మానేయాలి కదా.
నాకు ఇంకా మరి సిగరెట్ తాగే అలవాటు ఉంది, బీడి తాగే అలవాటు ఉంది, కొందరికి మద్యపానము అలవాటు ఉంది, ఇలా రకరకాల వ్యసనాలకు అలవాటు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ అలవాట్లన్నిటిని మానుకోవడానికి ప్రయత్నం చేయండి, బాప్టిజం తీసుకోండి, పరిశుద్ధంగా జీవించడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతేగాని బాప్టిజానికి ఎప్పుడూ మీరు ఆటంకపరచొద్దు, ఎప్పుడు దానిని వాయిదా వేయొద్దు. ఎందుకంటే బాప్టిజం తీసుకోవడము మీ విషయంలో దేవుని చిత్తం, దేవునికి ఇష్టం. ఒకవేళ నీలో ఇంకా జయించలేని పాపములు ఏమైనా ఉంటే వాటిని జయించుటకు దేవుడు నీకు శక్తినిస్తాడు. అంతేగాని నువ్వు పాపాలన్నీ జయించిన తర్వాత ఏ పాపము లేకుండా ఉన్నప్పుడు నేను బాప్టిజం తీసుకుంటా అనడము శుద్ధ తప్పు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట చూపిస్తే చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వాక్యం, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. అంటే పాపమును ఎలా ఎదిరించాలంటే రక్తం కారే అంతగా ఎదిరించాల. మీరు అంతగా ఎదిరించటం లేదు పాపమును అంటున్నాడు దేవుడు. అలాగనే మూడో ఆకాశానికి వెళ్ళిన పౌలు గారు కూడా నేను చేయవలసిన మేలు చేయక చేయరాని కేడు చేయుచున్నాను, ఇంత ఘోరమైన దౌర్భాగ్యపు స్థితిలో నుంచి నన్ను ఎవరు విడిపించాలి అన్నాడు. రోమా పత్రిక 7వ అధ్యాయం గమనించండి. రోమిలో రాసిన పత్రిక, పౌలు గారు రోమా సంఘంలోన రాసిన పత్రిక 7వ అధ్యాయము 19 నుంచి 24 వాక్యాలలో ఈ మాట రాయబడ్డది. నేను కొన్ని మాటలు చదువుతాను, మీరు గమనించండి. 19వ వాక్యం చదువుతాను. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను, నేను కోరని దానిని చేసినట్లయితే దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాను. నా యందు నివసించే పాపమే కానీ ఇక నేను కాను. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయములో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో మరి పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమముకు నన్ను చెరపట్టి లోపరుచుకుంటున్నది. 24వ వాక్యం, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. పౌలు గారు బాప్టిజం తీసుకున్నాడు కదా. మరి పౌలు గారు బాప్టిజం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ. బాప్టిజం తీసుకున్నంత మాత్రాన పాపం చేయకుండా ఉండలేవు, పరిశుద్ధాత్మను పొందినంత మాత్రాన పాపం చేయకుండా ఉండలేవు. కొంతమంది బోధిస్తా అంటారు ఏంటంటే బాప్టిజం తీసుకుంటే నువ్వు ఇక పాపం చేయలేవు, పరిశుద్ధాత్మను పొందితే ఇక నువ్వు పాపం చేయలేవు. అదంతా రాంగ్ డాక్ట్రిన్. అడ్మిషన్ తీసుకున్న తర్వాత నువ్వు ఫెయిల్ కావచ్చు, కాకపోవచ్చు, చదువు రావచ్చు, చదువు రాకపోవచ్చు, చదువు వచ్చినా అంత మెరిట్గా మార్క్స్ రాకపోవచ్చు, ఫస్ట్ క్లాస్ రాకపోవచ్చు, సెకండ్ క్లాస్ రాకపోవచ్చు, ప్రమోట్ చేయబడతా అంటావు. కానీ చదువు అయితే నీకు ఎంతో కొంత అబ్బుతుంది. 10th క్లాస్ వచ్చే వరకు కొంతమంది చాలా పర్ఫెక్ట్గా క్లేవర్స్ అయిపోతారు. నర్సరీలో, ఎల్కేజీలో, యూకేజీలో, ఫస్ట్ క్లాస్లో, 3rd క్లాసు, 5th క్లాస్ వరకు కొంతమంది చదువు అవ్వదు. 10th క్లాస్ వచ్చే వరకు కూడా కొంతమందికి చదువు అవ్వదు. కానీ 10th క్లాస్ వచ్చేసరికి అప్పటి వరకు లేని ఆ ఇంట్రెస్ట్ చదువు మీద కలిగి మిగతా స్టూడెంట్స్ కంటే ఎక్కువగా క్లేవర్స్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చదువు విషయంలో ఎలాగైతున్నదో ఆత్మీయ జీవితంలో కూడా అలాగే ఉంటుంది. కానీ బాప్టిజం తీసుకున్నప్పుడు నీవు యేసును దేవుడిగా నమ్మావా లేదా? పూర్ణ మనసుతో నా పాపముల కొరకు మరణించి తిరిగి లేచాడని నమ్మితే తీసుకోండి. అంతేగాని నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని అలవాట్లు ఉన్నాయి, అవి మానుకోవాలి, అవి మానుకున్న తర్వాత తీసుకోవాలనుకుంటున్నాను, అవి మానుకోవు, నువ్వు బాప్టిజం తీసుకోవు. మరికొంతమంది నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయి అందుకని నేను చర్చికి రాలేకపోతున్నా, ఆ అలవాట్లు మానుకుంటే తప్ప నేను చర్చికి రాలేనని మరికొంతమంది.
అంటే చర్చికి వచ్చే వాళ్ళంతా పరిశుద్ధులైనట్టు, రాని వాళ్ళంతా పాపులైనట్టు. నువ్వు పాపిగానైనా చర్చికి రా, లేదా పరిశుద్ధునిగానైనా చర్చికి రా. దేవుడు నాకు నేర్పించిన స్టేట్మెంట్ ఇది. నువ్వు వస్తే చర్చికి పాపిగానైనా రా, లేదా పరిశుద్ధునిగానైనా రా. బాగలేదా? పాపిగా వచ్చిన వాడు తప్పకుండా దేవుని వాక్యం చేత పట్టబడతాడు. తన పాపమును గ్రహిస్తాడు. పాపమును గ్రహింపచేవాడు దేవుడు. ఆ పాపమును ఒప్పింపచేవాడు దేవుడు. ఆ పాపముల నుంచి విడిపింపచేవాడు దేవుడు. అంతేగాని ఏ వ్యక్తి కూడా తన పాపముల నుంచి బయటికి ఎన్నడూ ఎప్పుడూ రాలేడు, ఆయన చూపించిన కృప ద్వారా తప్ప. కనుక పాపములో ఉన్నవాడు ఆ పాపం విషయంలో పశ్చాత్తాపపడుతూ ప్రభు దగ్గర ఆ విషయాన్ని చెప్తూ ఉండాలి. ఆ పాపమును కప్పుకోకుండా ఉండాలి దేవుని దగ్గర. ఆ పాపం విషయంలో పశ్చాత్తాపపడుతూ ఉండాలి. పౌలు గారు పశ్చాత్తాపడ్డాడు. పౌలు గారు బాప్టిజం తీసుకున్నాడు. మరి తీసుకున్నప్పుడు ఎలా తీసుకున్నాడు? యేసు ప్రభును తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఆ తర్వాత తనలోని ఆ పాప నియమము చూశారా, చెరపట్టి లాగుతుందట అతన్ని. పాపము చేసేది నేను కాదు, నాలోని పాప నియమమే, సిస్టమే. కానీ దేవుని ప్రియ సంఘమా, మనలోకి ఎలాగైతే పాపం తెలియకుండానే వచ్చింది, మనలోకి పాపము తెలియకుండానే వచ్చింది. ఆదాము చేసిన తప్పు, ఆదాము చేసిన పాపము మనలోకి వచ్చింది. చూడండి బైబిల్ గ్రంథం, రోమపత్రిక 5వ అధ్యాయము 19 నుంచి చదువుతున్నాను, గమనించండి. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక మనుషుని ద్వారా అందరూ ఎలాగైతే అవిధేయులుగా చేయబడ్డారో అన్నమాట. కనుక ఆదాము ద్వారా మనం అందరము పాపములుగా చేయబడ్డాం. మనకు తెలియకుండానే మనలో పాపము నివసిస్తుంది. ఆ పాపము విషయంలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. తను ప్రభు అయిన క్రీస్తును అంగీకరించి బాప్టిజం తీసుకున్నప్పుడు ఆ పాప నియమము తనలో ఉన్నది అని తెలుసు, కానీ ఒప్పుకున్నాడు. కానీ దాటి నుంచి బయటపడలేకపోతున్నాడు. కనుక మన ప్రభు అయిన క్రీస్తులో బాప్టిజం తీసుకునే ముందు మారు మనస్సు, పాపక్షమాపణ, అదే మన పాపముల విషయంలో మనకు క్షమాపణ కలిగించేవాడు దేవుడు. ఆ పాపమును ఒప్పుకోవడంలో కూడా సిన్సియర్గా, యథార్థంగా చేయాలి ఆ పని. దావీదు గారు చేసినట్టు, నీకు విరోధంగా పాపము చేశాను, నేను ఊరియాకు నేను వ్యతిరేకంగా చేసుడు కాదు పాపము. గమనించారా? 51వ కీర్తనలో దావీదు గారు కీర్తన అది. నీకు విరుద్ధంగా నేను పాపం చేశాను అంటున్నాడు. నా పాపం ఎల్లప్పుడూ మీ ఎదుట ఉంది అంటున్నాడు. ఊరియా మరి పాపకుడు కాడా? ఊరియా ఎంతమందితో పాపం చేశాడో, అందుకని అతని భార్య నాతో పాపం చేయడానికి ఒప్పుకున్నదని అంటలేడు దావీదు గారు. అలా సమర్థించుకుంటలేడు తన పాపమును. మనలో చాలామంది ఇలా సమర్థించుకుంటూ అంటారు, వాడు ఎంతమంది దగ్గర డబ్బులు దోచుకున్నాడో మనం తీసుకుంటే ఏం కాదులే, వాడు ఎంతమందిని ముంచాడో మనం ఒక్కసారికి తీసుకుంటే ఏమవుతుందిలే అనే ధోరణిలో ఈరోజు క్రైస్తత్వం ఉంది. వాళ్ళు చేస్తున్నారు కదా, నేను చేయడంలో తప్పేమిటిలే అంటున్నారు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా చూస్తున్నాడు. ఎవరు తన ఎదుట తాము తగ్గించుకొని ఉంటారో, భయపడతారో వారి మీద దృష్టి చూస్తారట దేవుడు. చూడండి యెషయా గ్రంథం, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వాక్య భాగం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. వానినే, ఇంకెవరిని కాదు. నా మాట విని దీనుడై అనే మాట గమనించండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట వినునో. దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట వినునో. ఈ 3 వాక్యాలు, 3 విషయాలు. ఎవడు దీనుడై, రెండవది నలిగిన హృదయం గలవాడై, మూడోది నా మాట విని వణుకుచుండునో వానినే అనే మాట దృష్టించుచున్నాడు. దేవుని దృష్టి అందరి మీద ఉంటుంది, కానీ ప్రత్యేకంగా దృష్టి ఉండాలంటే
ఎవరైతే ఆయన సన్నిధిలో దీనులై విరిగి నలిగిన హృదయం కలిగి దావీదులాగా ఆయన మాట విని వణుకుచుంటారో వారిని దేవుడు దృష్టిస్తాడు, దీవిస్తాడు, వారితో మాట్లాడతాడు. కనుక వారు చేస్తున్నారు కనుక నేను చేస్తే ఏంటిలే, వారు అంటున్నారు కనుక నేనంటే ఏమవుతుందిలే అన్న ధోరణిలో చాలామంది విశ్వాసులు, కొంతమంది సేవకులు ఉన్నారు. ప్రియమైన దేవుని సంఘస్థులారా, సంఘమా, మనం వివిధ డినామినేషన్ చెందిన వారమైన మన తండ్రి ఒక్కడే, మనమంతా ఒక కుటుంబం. ఈ ఛానల్ ద్వారా మీరు ఈ వాక్యం వినడానికి ప్రభువు చూపించిన మహాకృప, దయ. కనుక ఇలాంటి చక్కటి ఆ సమయాన్ని మనం వృధా చేసుకోకుండా బ్యాప్టిజం విషయంలో మీరు ఏ రోజు ప్రభు నమ్మారో వెంటనే బ్యాప్టిజం తీసుకోండి. ప్రభుని నమ్మావా, బ్యాప్టిజం తీసుకోండి. ఆ తర్వాత నువ్వు ఎదుగుతావు, తర్వాత అభివృద్ధి చెందుతావు. అభివృద్ధి చెందిన తర్వాత అనడం అనేది అది జరగదు కాదు, ఎన్నటికి జరగదు. ఎందుకంటే మనం ఎన్ని రోజులకైనా నేర్చుకోవాల్సిందే ప్రభు దగ్గర. ఈ విషయం గమనించండి. మీరు నేనైనా కానీ పౌలు గారి కంటే ఎక్కువ కాదు కదా, దావీదు గారి కంటే ఎక్కువ కాదు కదా. ఆలోచించండి. పాత నిబంధన గ్రంథంలో దావీదు గారు, కృత నిబంధన గ్రంథంలో పౌలు గారు, మనకింకా ఎవరు ప్రామాణికం? మీరు దావీదు గారి గురించి కూడా కొంచెం చూడండి. కీర్తన 25:11 వాక్య భాగం. యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము. 15వ వాక్య భాగం. కీర్తన 25:15 వాక్య భాగం. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుంచి విడిపించును. అలాగే 21వ వాక్య భాగం. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. ఈ 3 వాక్య భాగాలు, 1 11, 2 15, 3 21. ఈ 3 కలిపి చదవండి. నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి నన్ను క్షమించు. 15వ వాక్యం. నా కనుదృష్టి ఎల్లప్పుడూ దేవుని వైపుకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును, వలలో నుండి విడిపించును. గమనించారా? అంటే తను చేస్తున్న పాపము వల. ఈ వల అపవాది చేసిన వల అని బైబిల్ స్పష్టంగా ఉన్నది. హబక్కూ గ్రంథం, హబక్కూ గ్రంథము 1వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. హబక్కూ గ్రంథం 1వ అధ్యాయము 14వ వాక్యం. ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేచున్నాడు. గమనించండి, తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేచున్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు, గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగు. ఎంత స్పష్టంగా వాక్యం రాయబడ్డది. అలాంటి గాలానికి గురైన వాడే దావీదు, అలాంటి వలలోనే చిక్కుపడిపోయినవాడు దావీదు గారు. దావీదు గారు అంటే అంత భక్తుడు భూలోకంలో ఇంతవరకు ఎవరూ లేరు. పౌలు గారు అంతటి గొప్ప సేవకుడు భూమి మీద ఇంతవరకు ఎవరూ లేరు. ఆయన అందరికంటే మనం అందరం ఉన్న వాళ్ళంతా తక్కువనే. అంత వారిలోనే, అలాంటి వారిలోనే పాపము ఉన్నది. వారు దేవుని వైపు వారి హృదయము, వారి కళ్ళు ఎల్లప్పుడూ చూస్తున్నవి. దేవుడు తప్పకుండా ఈ పాపంలోంచి మమ్మలను విడిపిస్తాడు అన్న విశ్వాస ధోరణిలోనే ఉన్నారు తప్ప వారు నెగిటివ్గా లేరు దేవుని విషయంలో. కనుక మరి దావీదు గారు పాత నిబంధన కాల ప్రకారంగా బాప్టిజం తీసుకున్నాడు, పౌలు గారు కొత్త నిబంధన కాల ప్రకారం బాప్టిజం తీసుకున్నాడు. కనుక పాపము విషయంలో నీ కన్ఫర్మేషన్ ఉండాలి. నేను పాపిని, నా కొరకు మరణించాడు అని నువ్వు నమ్మిన ప్రతి ఒక్కరిలో మనసులో పరిశుద్ధాత్మ దేవుడు బాప్టిజాన్ని ప్రేరేపిస్తాడు. ఇది పక్కా. ఇది అలాగనే ఆ మూర్ఖులకు తరం వారికి మనల్ని వేరు చేస్తాడు దేవుడు. వాళ్ళ తల్లిదండ్రులైనా, బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా వారికి వేరుగా ఉండడానికి ప్రభు సహాయపడతాడు.
వారి పాపములో నిన్ను పాలుభాగస్తుడు కాకుండా దేవుడిని కాపాడతాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని బైబిల్ చెప్తుంది ప్రభు గురించి. తల్లిదండ్రులుగా ప్రేమించవచ్చు, స్నేహితులను ప్రేమించవచ్చు, బంధువులను ప్రేమించవచ్చు. అంతేగాని వారి పాపములతో నీవు ఏకీభవించవు, వారి పాపములలో నీవు పాలుభాగస్తుడు కాలేవు. వేరుగా ఉండమంటే అంతేగాని వారిని దూరపరచుకోవడం అనే అర్థం కాదు. కొంతమందికి ఈ విషయాలు అర్థం కాక పాస్టర్ గారు తల్లిదండ్రులని దూరం చేసుకోమన్నాడు, బంధువులకు దూరంగా ఉండమన్నాడు, స్నేహితులకు దూరంగా ఉండమన్నాడు అని చిన్న మెదడు చిన్నది కనుక లోక సంబంధమైన విషయాలు అయితే చాలా అర్థం చేసుకుంటారు, కానీ ఆత్మీయ విషయాలు మాత్రం అర్థం చేసుకోక అపార్థం చేసుకొని కొంతమంది సేవకుల విషయంలో తప్పుడు అభిప్రాయం కలిగి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళను కూడా ఒక కంట మీరు గమనించి మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఎవరి రక్షణకు వారే బాధ్యులు. కానీ మీ సొంత రక్షణను మీరు కాపాడకుండా నేను గతంలో రక్షణ విషయంలో దేవుని చిత్తం చెప్పినప్పుడు ఆ విషయం చెప్పాను. కానీ బ్యాప్టిజం అనేది నువ్వు నిజంగా యేసు ప్రభువుని నమ్మితే ఈరోజే తీసుకోండి. ఒకవేళ 10 రోజుల కింద నమ్మితే ఈరోజు తీసుకోండి. నమ్ముతున్నావా? బ్యాప్టిజం తీసుకోండి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీకు గొప్ప కార్యాలను నీ జీవితం జరిగిస్తాడు. నువ్వు బ్యాప్టిజం తీసుకుంటే నువ్వు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతావు. అది మ్యాటర్. అంటే బ్యాప్టిజం తీసుకోకుండా పొందలేమా అనే లాజిక్ ప్రశ్న వేయకండి. ఎందుకంటే మారు మనసు అనేది ఉండాలి కంపల్సరీ. మారు మనసు లేకుండా ఒకవేళ నీకు అనుకూలమైన పరిస్థితులు లేకుండా బ్యాప్టిజం తీసుకోకుండా కూడా నువ్వు పరిశుద్ధాత్మను పొందగలవు. బైబిల్లో చెప్తుంది. కొర్నేలి పేతురు గారింటికి వెళ్ళి ఆ ఇంట్లో ప్రార్థన జరగడానికి పిలిచినప్పుడు పేతురు గారు వచ్చినప్పుడు ఆ కొర్నేలి గారి ఇంట్లో చాలామంది అన్యులే ఉన్నారు. అంటే యేసు ప్రభువును దేవుడిగా తెలియని వాళ్ళు. అలాంటి వారు పేతురు గారి బోధ విన్న వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాను అని రాయబడ్డది బైబిల్లో. వాళ్ళంతా ఇంకా బ్యాప్టిజం తీసుకోలేదు. ఆ మాట చదువుతాం చూడండి. అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయంలో 44, 45, 46 పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్టిజము పొందకుండా ఎవడైనాను నీళ్లను ఆటంకము చేయగలడా? చూసారా ఏమంటున్నాడు? మన వల్ల పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్టిజం పొందకుండా ఎవడైనాను వీళ్లకు ఆటంకము చేయగలడా? అంటే బాప్టిజం తీసుకోకుండానే పరిశుద్ధాత్మ పొందారు. కనుక మారు మనసు అనేది చాలా కీలకం. మీకు చెప్పేది ఏంటంటే బాప్టిజం తీసుకోవడం అనేది దేవుని చిత్తం. అయితే ఎవరు పడితే వాళ్ళు బాప్టిజం తీసుకోవడం కాదు. మారు మనసు పొందిన వారు మాత్రమే బాప్టిజంకి అర్హులు. అలా మారు మనసు అంటేనే యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించడం. నా పాపముల కొరకు యేసు నేను పొందాల్సిన శిక్షను, నేను పొందాల్సిన మరణము, నేను పొందాల్సిన శిక్ష, శాపము, పెనాల్టీని ప్రభు అయిన క్రీస్తు సిలువలో ఆ పెనాల్టీ కట్టాడని నమ్మిన వాళ్ళు బాప్టిజం తీసుకోవాలి. వారి మీదకి దేవుని ఆత్మ వస్తుంది, అభిషేకించబడతారు వాళ్ళు. ఆ తర్వాత అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు వారికి క్లారిటీ ఇస్తాడు, క్లారిఫికేషన్ ఇస్తాడు, వారిని సర్వసత్యంలో నడిపిస్తాడు. ఆ పనినే దావీదు గారిలో, పౌలు గారిలో జరిపించాడు. ఈరోజు మనందరిలో జరిపిస్తున్నాడు. మనం బాప్టిజం తీసుకున్నా, నేను 30 సంవత్సరాల కింద బాప్టిజం తీసుకున్నాను. అప్పుడులాగా లేదు నా ఆత్మీయ జీవితం. ఇప్పుడు ఎంతగానో దేవుణ్ణి హత్తుకొని ఆనుకొని ఉండడానికి ప్రభు కృప చూపించాడు. నా భక్తి, నా విశ్వాసం, నా ప్రార్థన కాదండి, ఆయన దయ, ఆయన కృప. కనుక మీ జీవితంలో కూడా అది ముందు జరగాలి. కనుక పాప పుట్టిన తర్వాతనే వాడు ఎదుగుతాడు తప్ప ఎదిగిన తర్వాత తల్లి గడుపుల నుంచి బయటికి రావడం అనేది అసాధ్యము, అది జరగదు. కనుక బాప్టిజం విషయంలో దేవుని చిత్తం మారు మనసు పొంది మీరు బాప్టిజం తీసుకోండి. పరిశుద్ధాత్మను వరం పొందుతారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదిస్తాడు. అంతేగాని మీరు యేసు ప్రభువుని దేవుడిగా నమ్మి కూడా పూర్ణ మనసుతో విశ్వసించి కూడా వాయిదాలు వేయకండి.
అలాగే కొంతమంది సేవకులు చెప్తున్నట్టుగా మీరు ఎదగాల అని చెప్పేసి మిమ్మల్ని నీరుగార్చి మీకున్న ఇంట్రెస్ట్ పోయిన తర్వాత మీరు ఎన్నటికీ బాప్టిజం తీసుకోలేరు. కనుక దేవుని సేవకులారా, ఈ విషయాన్ని మరొకసారి చక్కగా అర్థం చేసుకొని మరి విశ్వాసుల విషయంలో దేవుని ఆత్మకు మనం లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం. కనుక విశ్వసించుతిరా, బాప్టిజం తీసుకోండి. కనుక నమ్మి బాప్టిజం తీసుకున్న వాళ్ళు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని బైబిల్ చెప్తుంది. కనుక మీరు బాప్టిజం తీసుకోవడం దేవుని చిత్తం. మీరు ఎంతకాలమైందో ప్రభును విశ్వసించి ఈరోజే బాప్టిజం తీసుకోండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దేవుడు దీవిస్తాడు. పరిశుద్ధాత్మని వరం పొందుతారు. ఆ ఆత్మ దేవుడు మిమ్మల్ని సర్వసత్తును నడిపించి దావీదు గారి వాళ్ళే, పౌలు గారి వాళ్ళే మిమ్మలను దేవునిని హత్తుకొని ఆనుకొని దేవునితో నడిచేవారుగా మిమ్మల్ని ప్రభు చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి తన కృపలో వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు స్తోత్రం. బాప్టిజం విషయంలో మీ చిత్తమును మాకు కొంత నేర్పించారు. నీకు వందనాలు. నువ్వు మా దేవుడవు నాయన. మా గురించి మీకు అంతా తెలుసు. మీ కొరకు మాకు తెలియవలసినది తెలిసిన వెంటనే పునర్జన్మ స్నానం అనే బాప్టిజం ద్వారా బహిరంగంగా మిమ్మల్ని ఒప్పుకోవడం ద్వారా మా తండ్రి మేము నీ బిడ్డలంగా చేయబడతామనే సత్యాన్ని మాకు తెలియజేశారు. ఈ బాప్టిజం విషయంలో వాయిదాలు వేయకుండా, మారుమనసు పొందే విషయంలో వాయిదాలు వేయకుండా, అలా వాయిదాలు వేయించే వారంగా మేము ఉండకుండా మీ కృప మా అందరికీ అనుగ్రహించండి. ఇదిగో వాక్యం చూస్తున్న బిడ్డలు, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితంలో ఇంకెవరెవరైతే బాప్టిజం తీసుకోకుండా నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉన్నారో మా తండ్రి, వారు వెంటనే బాప్టిజానికి విధేయులవుదురుగాక. వారిలో ఉన్న ప్రతి బలహీనత నుంచి వారికి సంపూర్ణమైన విడుదల మీరు ఇచ్చుదురుగాక. సర్వసత్యం నడిపించే ఆత్మ వారి మీదకి వచ్చునుగాక. వారు మీలో ఆనందించి సంతోషించగలటకు మీ కృప అనుగ్రహించమని, ఎలాంటి బాప్టిజం విషయంలో ఆటంకములు అభ్యంతరములు వారు ఉండకుండా మీ రక్తంలో వారి హృదయమును ఆలోచన కడుగుమని దేవా వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే వివిధ అనారోగ్యాలకు గురై మా తండ్రి ఇబ్బంది పడుతున్న వారందరి కొరకై ప్రార్థన చేస్తున్నాను. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నవారు, కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు, నాయన లంగ్స్, అలాగే నాయన హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు, వివిధ రకాల గడ్డలు మా తండ్రి వివిధ రకాలైన జబ్బులతో నానా విధములైన రోగములతో పీడించబడుతున్నవారు, దుష్ట ఆత్మచేత పీడించబడుతున్నవారు, ప్రతి ఒక్కొక్కరు ఎవరెవరికైతే ఎలాంటి సమస్యతో బాధతో వేదనతో ఇదిగో నాయన ఈ వాక్యం చూస్తున్నారో వింటున్నారో వారందరి మీదకి నీ ఆత్మ దిగవచ్చునుగాక. వారికి ఉన్న ఆ స్థితిలో నుంచి, ఆ వేదనకరమైన బాధకరమైన కష్టకరమైన భయానకమైన పరిస్థితి నుంచి, ఆ రోగము వ్యాధి నుంచి యేసు నామములో పూర్తి విడుదల స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే వారికి నీ కృప ద్వారా విమోచన కలుగునుగాక. మీ నామమునికే మహిమను చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభువైన క్రీస్తు యేసు కృపయు పరిశుద్ధాత్మ అందలి ఆనందము ఆరోగ్యము అభిషేకము ఆశీర్వాదము ఐశ్వర్యము మనందరికీ సకల పరిశుద్ధులకును ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభుత్వ పర్యంతం సదాకాలం మనందరికి తోడై ఉండి దీవించి నడిపించి తన కృపలో వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.